మనం తీసుకున్న తిండి తింటున్నప్పుడు కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి మీరు. అన్నీ పక్కన పెట్టండి. కొంచెం ఎక్కువసేపు నమలండి. ఎక్కువసేపు నమిలి తింటే కూడా మనం కొంచెం తిన్నా కూడా కడుపు నిండినట్టు అవుతుంది. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరిగిపోద్ది. గ్యాస్ ఫామ్ అవ్వదు. నీళ్లు తాగకండి మీరు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్లు తాగకండి. ఎప్పుడంటే భోజనం తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత వాటర్ తాగండి. అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మంచిగా అరిగిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ టైట్‌గా తిన్నప్పుడు కడుపులో మొత్తం ఫుడ్ అంతా నింపేసినప్పుడు ఈసోఫాగస్ అంటే మనకు స్ఫింక్టర్ ఉంటది. ఈ మధ్యలో ఆహార నాళం నుంచి స్టమక్ మధ్యలో స్ప్లింటర్ ఉంటది. అదేమవుతుంది మీరు ఎక్కువ తిన్నప్పుడు అది ఓపెన్ అయ్యి ఇప్పుడు మనం ఫుడ్ తిన్నాక అది మూసుకుపోతది. ఇప్పుడు మనం ఎక్కువ కడుపంతా నింపేసాం టైట్‌గా నిండిపోయింది అన్నప్పుడు ఎక్కడికెళ్ళి మరి పైకి తన్నేస్తుంటది. అలాంటప్పుడు స్ప్లింటర్ కొంచెం ఓపెన్ అవుతది. ఓపెన్ అయినప్పుడు పైనుంచి విపరీతంగా పుల్లటి బేకోట్లు, పుల్లటి బేకోట్లు రావడము, కొంచెం ఇండైజెషన్ పార్టికల్స్ బయటకు రావడము, అనీజీగా ఉండడం, కడుపులో మంట రావడం, ఇదంతా టైట్‌గా పట్టేయడం ఇదంతా ఈసోఫాజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం.